రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ల నిర్మాణమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఏపీ గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అక్రమాలను నిగ్గు తేలుస్తామన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పార్థసారథి టెన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కొలుసు పార్థసారథి గారు మన దగ్గర ఉన్నారు. లక్ష్యాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు తెలియజేయడం. సరే అండి, ముందుగా టెన్టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు. సరే ఏంటి, గృహ నిర్మాణంలో ఎలాంటి సంస్కరణలు చేయబోతున్నారు, ఏ లక్ష్యాన్ని సాధించారు? మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఎందుకంటే పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం, పేదలకి గూడు ఏర్పాటు చేయటం, నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, మరి నేను శాసనసభ్యుడిగా నూజివీడు నుంచి గెలుపొందడానికి సహకరించిన ప్రజలు, కార్యకర్తలు, అదేవిధంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో హౌసింగ్ డిపార్ట్మెంటు నిన్ననే ఛార్జ్ తీసుకున్నాను, నిన్నే శాఖలు కేటాయించారు. కొంచెం బ్రీఫ్గా చూసినప్పుడు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, అంటే ఒక ఫోకస్డ్ పరిపాలన లేకపోవటం మూలంగా, ఒక లక్ష్యంతో పరిపాలన చేయకపోవటం మూలంగా మన రాష్ట్రానికి 21 లక్ష ఇల్లులు శాంక్షన్ అయితే కట్టింది కేవలం 5.8 మాత్రమే. ఇంకా 13.8, 14 లక్షల ఇల్లు మిగిలిపోయి ఉన్నాయి. ముందు వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వం హడావిడితో కానివ్వండి, లేకపోతే ఇందాక ఏదైతే చెప్పానో ఒక లక్ష్యం కానీ, ఒక దూరదృష్టి కానీ, రాబోయే సమస్యలు ఏ విధంగా ఉంటాయనే ఒక విజన్ లేని పరిస్థితులు కానివ్వండి, చాలా చోట్ల ఇళ్ల స్థలాలు ఏ విధంగా సేకరించారంటే అవి నివాసయోగ్యంగా ఉన్నాయా, కట్టడానికి అనువుగా ఉన్నాయా, ఒకవేళ కట్టడానికి అనువుగా లేకపోతే పేదవాడు భరించగలడా, దాన్ని కట్టే విధంగా మార్చుకోవటానికి ఇవేమీ ఆలోచన చేయకోకుండా, లేదు అనువుగా లేకపోతే ప్రభుత్వం తరపు నుంచే కొన్ని చోట్ల స్థలాలు దొరకపోవచ్చు. అనువుగా లేనప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వమే దాన్ని అనువుగా చేసి పేదవాడికి అందజేయాలి. సో ఇటువంటి నిర్లక్ష్య ధోరణి మూలంగా చాలా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఈ 13 ఇందాక కూడా సీఎం గారు చెప్పారు, ఏంటి పేదవాడికి మనం ఇల్లు అందించాలి, ప్రతి ఇల్లుని కూడా కట్టి మనం అందించాల్సిందే అని చెప్పారు. కాబట్టి వారి నాయకత్వంలో వారికి మంచి పేరు వచ్చేటట్టు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు, లబ్ధిదారులకి మేలు చేకూరేటట్టు వాటన్నిటిని కూడా పూర్తి చేస్తానికి ఆలోచన చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ద్వారా లెటర్ రాసి, మరి అమృత్ ద్వారా చేయొచ్చు కొంత డెవలప్మెంట్, రోడ్లు ఇవన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా చేయొచ్చు. ఇటు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుని ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పేదవాళ్ళకి మేలు జరిగేటట్టు, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు చేస్తాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగి చాలా ప్రాంతాల్లో అవి ఇప్పటికి కూడా లబ్ధిదారులకు అందజేయకుండా అలాగే పెండింగ్ ఉన్న పరిస్థితుల్లో వాటి మీద ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పేసి, ఆయన వినలేదు, ఆయన లేడు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ ఇల్లు నిజంగా ఎంత క్రిమినల్గా ఆలోచించారంటే, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి బ్యాంకుల నుంచి రుణాలు తీసి వడ్డీ భారం ఉన్నా కూడా ఒక 75-80% పూర్తి చేసిన ఇళ్ళని బ్యాలెన్స్ 20% పూర్తి చేయకోకుండా ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగించారు, లబ్ధిదారులకు అంతకంటే ఎక్కువగా నష్టం చేకూర్చారు. ఎందుకంటే ఈ లబ్ధిదారుల పేరు మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాంకుల నుంచి రుణం తీసుకొచ్చారు. ఓకే, రుణం తీసుకొస్తే తప్పులేదు, ఎందుకు మనం కూడా ఇల్లు కొనుక్కోవాలంటే రుణం తీసుకుంటాం, ఆ ఇల్లు బిల్డర్కి ఇచ్చేస్తాం, బిల్డర్ మన ఇల్లు కట్టి ఇస్తాడు. ఇక్కడ ఏం చేశారు, లబ్ధిదారుల పేరు మీద ప్రభుత్వం డబ్బులు తీసుకుంది, ప్రభుత్వం ఏమో తీసుకున్న డబ్బుల్ని ఆ నిర్మాణం పూర్తి చేయడానికి వాడుకోకుండా వాటిని ఎక్కడికో వాళ్ళకి కావాల్సిన విధంగా డైవర్ట్ చేశారు. ఆఖరికి ఏమైంది, బెనిఫిషరీ ఎవరికైతే లబ్ధి చేకూరలేదో ఆ లబ్ధిదారుడు బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది. ఒక పక్క నుంచి బ్యాంక్ ఏమో గట్టిగా ఇన్సిస్ట్ చేస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రధానమంత్రి నివాస యోజన కింద వచ్చే నిధులు ఈ ప్రభుత్వం వేరే వాటికి మళ్లించిందనే అభియోగం ఉంది. దాని మీద మీ దృష్టికి ఏమైనా వచ్చింది? ఇంకా నేను డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయి రివ్యూ చేయలేదు కాబట్టి నేను ఒకసారి చూసి కానీ దాని మీద చెప్పలేదు. ఇంకొక శాఖ సమాచార శాఖ, జర్నలిస్టులు ముఖ్యంగా ఈ శాఖ ప్రక్షాళన కానీ, ఈ శాఖలో సంస్కరణలు కానీ, అదేవిధంగా ఈ శాఖ గత ప్రభుత్వం జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేటట్టు ప్రతిపాదన పెట్టింది, అది అలాగే పెండింగ్ ఉన్న పరిస్థితి. ఈ ప్రభుత్వ హయాంలో అదేమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా?
ఈ మైక్ నాకు ఇస్తే నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తే సమస్యలు ఏమిటో. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు తెలుసు, హౌసింగ్ సమస్యలు, రోడ్ సమస్యలు, ఇవన్నీ మీ సమస్యలు నాకు తెలియదు. కాబట్టి మీరు చెప్తే ఏమేమి సమస్యలు ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి జర్నలిస్టుల సంక్షేమం మా లక్ష్యం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జర్నలిస్టులు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధి జర్నలిజం. కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. దాని మీద ఇంకా పూర్తి అవగాహన ఇంకా డిపార్ట్మెంట్ రివ్యూ చేసి నేను ప్రధాన అంశం సార్, నూజివీడు నియోజకవర్గంలో మీ ఎన్నికల పర్యటనలో అనేక హామీలు ఇచ్చిన పార్థసారథి గారు వాటిని నెరవేర్చడానికి కార్యాచరణ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన శాసనసభ్యులు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అన్ని విధాలా సహకరిస్తారు. గత ప్రభుత్వంలోకి వెళ్ళి కేవలం నేను చెప్పినవి మాత్రమే అమలవుతాయి, మీరు చెప్పినవి అమలైనా అవ్వకపోయినా నాకు సంబంధం లేదనే రీతిలో ఇక్కడ పరిపాలన ఉండదు. కాబట్టి మేము ఏదైతే హామీ ఇచ్చామో, ముఖ్యంగా హామీ ఇచ్చిందంటే చింతలపూడి పూర్తి చేస్తామని ఇచ్చాము. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఇస్తానని చెప్పాను, మామిడి రైతుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. సో వీటన్నిటినీ కూడా పరిష్కరిస్తానికి 100% పరిష్కరిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇది మొత్తం మీద గృహ నిర్మాణ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని లబ్ధిదారులకి అందరూ కూడా నివాసయోగ్యం కల్పించడం, గత ప్రభుత్వ హయాంలో సేకరించిన ఇళ్ల స్థలాలు, అదేవిధంగా కట్టినటువంటి ఇళ్ళు కూడా అందరికీ అందే విధంగా పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు పేర్కొన్నారు. కేవలం నాగరాజుతో జయరాజ్, 10 టీవీ, అమరావతి.